హాయ్ ఫ్రెండ్స్, మీ బరంపురం తెలుగు అమ్మాయి. ఈరోజైతే మునగాకు గుండ అయితే చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు మునగాకు అయితే 2 కట్టలు అయితే తీసుకున్నాను. ఇదైతే పెద్ద పెద్ద కాడలు ఇవన్నీ తీసేసి నీడనైతే ఆరబెట్టాను. నీడను ఆరబెట్టిన తర్వాత అయితే ఇలాగైతే ఉంటుంది. ఇది పచ్చిది చేసుకున్నా కూడా అవుతుంది. నేనైతే డ్రైది అయితే చేసి చూపెడుతున్నాను. అలాగే జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ధనియాలు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత 1½ స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఒక పిడికెడు శనగపప్పు, ఒక పిడికెడు మినపప్పు, ఒక 2-3 స్పూన్స్ ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు కూడా వేసుకుని కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ డ్రై అయిపోయిన మునగాకు అయితే వేసుకుని ఒక 1 మినిట్ అంటే 1 మినిట్ కొంచెం వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ కట్టేయాలి. కట్టిన తర్వాత ఇది కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు ఇదైతే చేతితో అయితే క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసిస్తే ఇదైతే గుండలాగా అయిపోతుంది కదా. అలాగే దీనికి సరిపడినంత ఉప్పు కూడా కళాయిలో వేసుకుని ఫ్రై అయితే చేసుకుందాం. ఇది ఫ్రై చేయడం వలన ఇది కూడా సాల్ట్ ఉప్పు కూడా డ్రై అవుతుంది. ఇదైతే చిన్న మిక్సీ జార్లో వేసుకుని అయితే నేనైతే గుండ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదైతే ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది రైస్లోకి, టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది, అద్దరిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి.